ఇవాళ ఒక మంచి నాన్ వెజ్ తినబుద్ధి అయింది. నాన్ వెజ్ అంటే మామూలుది కూడా కాదు, తలకాయ, బోటి, రోటీ ఇట్లాంటివన్నీ కలిపి కుమ్ముదాం అనిపించింది. అందుకే ఏడు కోసం అంటే తినడానికి మా డిగ్రీలో ఉన్నప్పుడు ఒకసారి ఫ్రెండ్స్ అందరం ఒక 15 మంది వచ్చాం. ఇన్నే కదా, ఇన్నే కూర్చున్నాము. అప్పటికి ఇప్పుడు టేస్ట్ ఏం మారలేదా? నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ మా వందనాలు. అందరు ఎట్లా మంచిగా మేమైతే బిందాస్గున్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా మస్తు రోజులైంది ఇట్లా వీడియో చేసి. ఇవాళ ఒక మంచి నాన్ వెజ్ తినబుద్ధి అయింది. నాన్ వెజ్ అంటే మామూలుది కూడా కాదు, తలకాయ, బోటి, రోటీ ఇట్లాంటివన్నీ కలిపి కుమ్ముదాం అనిపించింది. అందుకే ఏడు కోసం అంటే కొంపల్లికి వచ్చినాము. కొంపల్లి కాడ రాజధాని దాబా అని ఉంటుంది. అప్పట్లో ఎప్పుడో పోయినాము, మా కాలేజ్ డేస్లో పోయినాం. దాని తర్వాత వీడియో చేయడానికి ఒకసారి పోయినాం. నాకు తెలిసి దాదాపు ఒక 2 సంవత్సరాల కింద పోయినేమో. ఈరోజు నాతో వచ్చిన యోధులు ఎవరెవరు అంటే అతిరథ మహారాజుల ఈయన గ్రీన్ టీ షర్ట్ వేసుకున్న ఆయన సూర్య, ఆ పక్కన్న ఆయన సంజయ్. వీళ్ళు థియేటర్ ఫ్రెండ్స్. నేను యాక్టింగ్ నేర్చుకున్నా కదా థియేటర్లో, అక్కడ థియేటర్లో ఫ్రెండ్స్. ఈయన గడిపుడి వారసుడు, తెలుగు యువత, మిస్టర్ భవానీ ప్రసాద్. మస్తు మంది తెలుసు. మన వీడియోలో తీసి ఎడిట్ చేసేది మొత్తం మనోడే. హాయ్ బాయ్. రాజధాని దాబాలో కలుద్దాం. కొంపల్లి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ ముందు ఉంటుందిలే ఫ్లైఓవర్ ఎక్కకూడదు. ఇక్కడ ముందుకు వస్తే ఈ ఫ్లైఓవర్ ఎక్కితే నిజామాబాద్ పోతాం అనుకుంటా. ఇదేంటి ఉందా లేదా పోనీకి? ఉంది. ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ ఎక్కకుండా పక్కా సర్వీస్ రోడ్లోకి రావాలి. మస్తు మందికి తెలిసి ఉంటుందిలే రాజధాని దాబా. లేదంటే సింపుల్గా గూగుల్ మ్యాప్స్లో రాజధాని ఫ్యామిలీ దాబా అని సెర్చ్ చేస్తే వస్తుంది. ఒకసారి పోయి చూద్దాం రేట్లు ఎట్లున్నాయి ఏంది అని. అప్పుడు నాకు తెలిసి 180, 200 ఆ రేంజ్లో ఉంటుంది. ఇంకా తక్కువ. సరే చూద్దాం. వచ్చేసినాం ఇదిగో. ఇదే రాజధాని దాబా. బోటి తినడానికి బోటి, తలకాయ, బేజా, రోటీ. లోపలికి ఎంటర్ కాగానే ఇట్లా మొత్తము సిట్అవుట్ ఏరియా ఎట్లా అంటే చిన్న చిన్న రూమ్లు ఉంటాయి. ఆ రూమ్లలో వచ్చుకోవాలంటే బయట ఇట్లా ఒక 3-4 టేబుల్ ఉంటాయి. ఏం మారలే అప్పటి నుంచి ఇప్పటి వరకు. సోలార్ పెట్టినట్టు రూమ్స్ ఉంటాయి. ఒక 4-6 మంది అట్లా పడతారు. మనం ఇక్కడ బయట కూర్చున్నాం, ఎందుకంటే కొంచెం లైటింగ్ ఉంటుంది. వీడియో చేసుకోనికే సుకునుగా కూర్చోవచ్చు. 280, 300, 400. రోటీ అయితే తందూరి 20 ఉంది. బటర్ రోటీ 25 ఉంది. ఒకవేళ మీరు హెవీగా తినాలి అనుకుంటే బటర్ నాన్ తీసుకోకూడదు. ఎందుకనంటే ఆయిల్ అది హెవీ అయిపోతుంది, ఇమీడియట్గా తినలేము నాన్ వెజ్ కర్రీ అదంతా కూడా. తందూరి తీసుకుంటే బెటర్, డ్రైగా ఉంటుంది, మంచిగా లాగేసేసేయచ్చు. ప్లెయిన్ పాయా సూప్ అంటే లెగ్స్ లేకపోతే 60 ఏమో లెగ్స్ ఉంటే. ఇవి నాన్ వెజ్ కర్రీస్ 100 రూపీస్ నుంచి స్టార్ట్ అయినాయి. 320 రూపీస్ ప్రాన్స్ కర్రీ. మిగతా అన్నీ 280, 260 ఆ రేంజ్లో ఉంది. బిర్యానీ అయితే 260 అంట. मटन कड़ी 2 रोटी। ఏమేమి తీసుకున్నాము అంటే బేజా తీసుకున్నాము, బోటీ తీసుకున్నాము, తలకాయ తీసుకున్నాము, మటన్ తీసుకున్నాము. రేట్లు చెప్తుంది. బేజా 190 రూపీస్, బోటీ తలకాయ 260, మటన్ మసాలా 320 రూపీస్, తందూరి రోటీ 20 రూపీస్ ఒకటి. సరే ఒకటి
బోటి బూట్ బస్ థ్యాంక్ యూ. బేజాతో షురూ చేద్దాము. కొంపల్లిలో ఉన్న రాజధాని డాబాల బేజా విత్ రోటీ ఫస్ట్ బైట్ మా వాళ్ళతో పాటు మీతో పాటు నేను మస్తు దినాల తర్వాత. ఎట్లా బేజా? సూపర్. ఇంతకుముందు తిన్నావు బేజా ఎప్పుడు? ఫస్ట్ మనోడు కొంచెం జిమ్ ఫ్రీకు, ఫస్ట్ స్పైస్ లెవెల్స్ అసలు మనకు పడవు. ర్యాంప్ ఉంది బేజా, కమ్మగా నోట్లో వేస్తే బటర్ లెక్క క్రీమీ క్రీమీ. ఇలా ఉల్లిగడ్డ పెట్టుకొని కుమ్మితే బోటి తిన్నావా? బోటి స్పైస్ లెవెల్ నార్మల్ అంటే మనం చెప్పాం నార్మల్. బోటి తిన్నా మస్తు రోజుల తర్వాత తింటుంది. మీరు లాస్ట్ టైం వీడియో చేశారు కదా, అప్పుడే తిన్న బోటి మళ్ళీ ఇప్పుడు తింటుంది. నా కోసం స్పైసీ తక్కువ అని చెప్పారు, అందుకే. కానీ తక్కువ స్పైసీ చెప్పినా నాకు తక్కువ ఉంది, కానీ అప్పటికి ఇప్పుడు టేస్ట్ ఏం మారలేదు. యాజ్ ఈజ్ 1.5 year 2 years అవుతుంది, ఇంకా ఎక్కువనైనా. ఈ బోటి తక్కువ ముంచుకోదు. బోటి అయితే తిన్నావు ఇంతకుముందు తిన్నావు, కానీ మనం కొంచెం డ్రై చేస్తాము, ఇది కొంచెం గ్రేవీతో ఇస్తాం. గ్రేవీ టేస్ట్ మాత్రం రచ్చర్ అయిపోయింది. రొట్టెలు అయిపోయినాయి ఇప్పుడే. గ్రేవీ చాలా బాగుంది. పీసెస్ కూడా బోటి ఎప్పుడైనా సరిగ్గా క్లీన్ చేయాలనుకో వరస్ట్ ఉంటుంది, అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అసర్వాసం ఇస్తుంది. 3 సార్లు 4 సార్లు వచ్చినాం సూర్యుడికి. మా డిగ్రీలో ఉన్నప్పుడు ఒకసారి ఫ్రెండ్స్ అందరం ఒక 15 మంది వచ్చినాం. గిన్నె కదా, గిన్నె కూర్చున్నాము. తలకాయ కూర ట్రై చేద్దాము. ఫస్ట్ టైం తింటున్నావు తలకాయను? ఫస్ట్ టైం, వెరీ ఫస్ట్ టైం. ఎట్లుంది? సూపర్. నువ్వు అన్ని సూపర్ పని కూర నిజం చెప్పు. నిజంగా బాగుంది. చిన్న కొద్ది తిన్న కొద్ది మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ బయట నాకు అంత ఎక్కలే. నిన్న సేమ్ తలకాయ ఇంట్లో చేసాము, ఆ వీడియో చూడలేదు చూడరి. ర్యాంప్ చాలా చూపించారు, ఎట్లుంది చేసి ఎట్లున్నారు తలకాయ. నిన్న 100 రండి వీడియో చూడండి తెలుస్తుంది. నేను లేను, నాకు కూకు టీవీలో ఒక వెబ్ సిరీస్ ఉంది. ఆ కూకు టీవీలో వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తాను నేను. దాని షూట్ ఉంటే పోయి బోటితో మనిషి తప్పే. ఓ బాటలో బోటి చెప్తాం ఇంకోటి. బోటి బోటి భయ్యా బోటి లేకే ఆనా? బోటి కర్రీ. కర్రీ వాడు కూడా అటాక్లో పీసెస్ భలే ఉన్నాయి. పీసెస్ ఇవి క్యూబ్స్ లెక్క చిన్న చిన్నగా. బోన్లెస్ అంటావు అంతా. మటన్ మసాలా ఇది చూడు, టెక్స్చర్ భలే ఉంది. టెక్స్చర్ ఇది
పర్లేదు. బోటి కంటే తక్కువ, తలకాయ కంటే ఎక్కువ ఉంది టేస్ట్. ఎలా ఉండాలి మటన్? చాలా బాగుంది. బోటి బాగుందా, తలకాయ బాగుందా? బోటి, తలకాయ, మటన్ ఈ మూడిట్లో ఎట్లా ఇస్తావు ఆర్డర్? ఫస్ట్ అది బోటి, సెకండ్ బేజా. బేజా. ఎందుకంటే దానిలో కొంచెం స్పైస్ తక్కువ వేయించుకుంటాం, దీంట్లో కొంచెం వేసినట్లు. సో నాకు అది నచ్చింది. మటన్ తాడు. మీరు ఒకవేళ రాజధాని దాబాలు తింటే మీకేం నచ్చింది? మటన్. అది మీరు కూడా కొంపల్లి దిక్కు వస్తే మీ దోస్తులతోనైనా ఓ రోజు పెట్టుకునైనా రావచ్చు. మంచి దాబా ఫీల్ కావాలంటే వచ్చినప్పుడు బోటి, బేజా అయితే పక్కా ట్రై చేయరు. అవి సరిపోయితే మటన్ ట్రై చేయరు. తలకాయ కూర అయితే నాకు అంత అనిపించలేదు. మీకు ఎవరికన్నా మంచిగా అనిపించితే అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాన్ అనిపిస్తుంది. నీకురా? ఫస్ట్ బోటి, మళ్ళీ బ్రెయిన్, తర్వాత బ్రెయిన్. కరెక్ట్. తెలంగాణలో దాన్ని బేజా పై అంటారు. చలో మా వాళ్ళతో కదా తింటాం. ఈ చుట్టుపక్కల వస్తే ట్రై చేయరు, బాగుంటుంది. ఎవరన్నా ఇటు ఏది నిజామాబాద్, నాగ్పూర్ అటు వైటోళ్ళను ఒకసారి ఆగి తినూరి, మంచిగా ఉంటుంది. ఉంటాం అలా ఎందరో తిండి. అందరికీ బాగుంది. బాయ్ బాయ్, లవ్ యూ చిచాస్.